ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఒక వాక్యం చదివి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వాక్యం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతురవుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదరు. ప్రైజ్ ది లార్డ్. కలిమియు సంపదయు వారి ఎండలు ఉండను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రదేశిస్తారు, కోరిక కలిగి ఉండారు. ఏంటంటే సంతతి వారు భూమి యందు బలవంతులాగాలి. అంటే పిల్లలు బలవంతులాగాలి. రెండు, అది కలిమియు సంపద మా ఇంటిలో ఉండాలి. వారింటిలో అంటే మన ఇంటిలో కూడా అందరూ కోరేది అది. దేవుని స్తోత్రం. ఈ రెండు కార్యాలు మనుషులందరూ కోరుతారు. మీరు కోరటం లేదా? చెప్పండి. అదే, పిల్లలు ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. కలిమియు సంపద మా ఇంటిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ కోరేది గమనించండి. దేవుడు కూడా దానికి ఆ కోరికలో ప్రైజ్ ది లార్డ్ దేవుడేం తప్పు చెప్పటం లేదు. గమనించండి. కోరిక కలిగి ఉండటం మంచిదే, కానీ అక్కడ పైన ఒక కండిషన్ పెట్టారు. ఈ రెండు కార్యాలు కలిగి ఉండాలంటే యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అనయముగా ఆనందించేవాడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం మనం గమనించవలసిన విషయము, ఆ రెండు కార్యాలు మనం కోరుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు బలవంతులు అవుతారు. అదేవిధంగా కలిమియు సంపద మీ ఇంటిలో ఉండారు. ప్రైజ్ ది లార్డ్. చేయవలసిన ఏ కార్యం అంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆజ్ఞల యందు అధికంగా ఆనందించేవాడే ఉండాలి. ఆనందించటం అంటే ప్రైజ్ ది లార్డ్ సంతోషించటం అని మాట. లేకపోతే గమనించండి, దేవుని యొక్క వాక్యను బట్టి ఆనందించేవాడని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి కీర్తనములో ఉంది ఒక మాట. ప్రైజ్ ది లార్డ్. నా ప్రైజ్ ది లార్డ్, మై డిలైట్ ఈస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్నే ధ్యానించేవాడు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయభక్తి కలిగి ఉండడానికి ఓకే, నాకు భయం ఉంది, భక్తి ఉండని మనం చెప్తాము. అది నోటుతో చెప్పేది, హృదయములో ఉందా లేదా అని దేవుడు చూసేది. వాక్యమనందు ఆనందించటం అంటే ఊర్కనే చెప్పటం కుదరదు. ఏంటి? వాక్యమందు నేను ఆనందిస్తున్నానని చెప్పటం కుదరదని మాట. గమనించండి. అది చెప్పాలంటే తప్పనిసరిగా ప్రైజ్ ది లార్డ్ ఆ వాక్యానుసారం జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. జెఫిన్ నిన్న ఒక చిన్న నోటు పంపించారు. నోట్ అంటే కరెన్సీ కాదు. గమనించిన ఒక చిన్న మెసేజ్ పంపించారు. మెసేజ్ ఏంటంటే, ఒక పేపర్లో వాక్యము నేర్పించినప్పుడు ఒక స్టూడెంట్ రాసి ఇచ్చిన ఒక ప్రైజ్లో నోట్ అనమాట. స్టూడెంట్ రాసి ఇచ్చారు. ప్రైజ్లో మీ క్లాసులో నేను అటెండ్ అయిన తర్వాత ప్రైజ్లో నేను ప్రేమలో పడ్డారంట.
ప్రైసలు అదే మాట వాడు ఐ ఫెల్ లవ్ ఇన్ ఆహా ఫెల్ లవ్ ఇన్ ద వేర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యం చదవడానికి నేను ప్రేమలో పడ్డారు. ప్రైసలో అదే సెంటెన్స్ రాశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి. ప్రేమలో పట్టడం అంటే అందరికీ తెలుసు. ప్రైసలో గమనించండి. ఇక్కడ దేనికున్న ప్రేమ అంట, దేవుని వాక్యం ధ్యానించడానికి. ఏ నేను ప్రైజులో ప్రేమలో పడ్డారని చెప్పి ఒక మాట, దానిలో ఒక్క సెంటెన్స్, చాలా సెంటెన్స్ రాశారు గమనించండి. ప్రైజులో ఏ దేవుని పట్ల పడ్డ, దేవుని వాక్యం పట్ల అటువంటి ప్రేమలో పడ్డటం అంటే అది ప్రైజులో ఆశ్చర్యమైన విషయం అంటే దేవుని స్తోత్రం. యూరోపియన్ కంట్రీస్లో ఇంచుమించు అందరూ ఎవరంటే క్రైస్తవులే కానీ సంఘానితో కానీ చర్చ్తో కానీ లేకపోతే వాక్యముతో కానీ ఎటువంటి ప్రైజ్లో ఆ యొక్క పెద్ద రిలేషన్ లేకుండా జస్ట్ క్రిస్మస్కి కానీ లేకపోతే గుడ్ ఫ్రైడే కానీ వాళ్ళు చర్చికి అటెండ్ అవుతారు తప్ప ప్రైజ్లో పెద్ద ప్రైజ్లో దేవునితో పెద్ద సంబంధం ఉండేవారు కాదండి. మన అంటే ఎక్కువ శాతం కొంత పర్సంటేజ్ ఉన్నారు, ఎక్కడైనా కొంత పర్సెంట్ దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ఏ ఎప్పుడైతే వాక్యం చదవటం మొదలు పెడతారో ప్రైజ్ గమనించండి, వారు ఏం చేశారంటే 3 నెలలు అంటే 9 నెలలు అలాగా 9 నెలల కొందరికి 3 నెలల కొందరికి ప్రైజ్లో కొన్ని సారిలో బైబిల్ కంప్లీట్ చేస్తారనమాట. కొన్ని సారిలో ప్రైజ్లో జెఫిన్ కూడా సౌత్ ఆఫ్రికాలో ఉండగా ప్రైజ్లో గమనించండి ఏంటా ఇంచుమించు ప్రైజ్లో గమనించండి 9 మందిలో ప్రైజ్లో 3 3 9 ప్రైజ్లో గమనించండి. ఆరో ఏడో సారిలో బైబిల్ కంప్లీట్ చే ఆ విధంగా బైబిల్తో కూర్చుంటారు, వేరే పని ఏం లేదు గమనించండి. చదవడానికి మాట, తెలుసుకోవడానికి మాట. దేవుని స్తోత్రం. ఏ అంటే ఇక్కడ గమనించవలసిన నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రైజ్ భయభక్తి కలిగి ఉందాం. భక్తికి సంబంధించిన కొన్ని కార్యాలు మనం చేద్దాం. ప్రైజ్లో దేవుని సన్నిధికి వస్తాం, దేవునిలో ప్రైజ్లో పాడుతాం, ఆరాధిస్తాం, బెల్లాలో పాలు పొందుతాం. కానీ దేవుని వాక్యం అనేది వచ్చినప్పుడు ఎంతవరకు దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము అని యొక్క ఆలోచన మనకు ఉండాలి. ప్రైజ్లో గమనించండి. అంటే జనరలీ ప్రైజ్లో గమనించండి. ప్రైజ్లో ఉన్న విషయం చెప్తున్నా నేను మాట గమనించండి. మన ఇక్కడ కూడుకున్న వారి గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ జనరలీ ఏంటంటే ప్రైజ్లో వాక్యం అనేది గమనించండి. ప్రైజ్లో ఎంతవరకు లవ్, ఎంతవరకు ప్రాముఖ్యత. ప్రైజ్లో ప్రాముఖ్యత ఇవ్వటం కంటే జస్ట్ చదవటం మాత్రం కాదండి. ప్రైజ్లో గమనించండి. ఇక్కడ చదివే విషయం గురించి మాత్రము కాదు కీర్తనగాడు రాస్తున్నారు గమనించండి. ప్రైజ్లో యెహోవాయందు భయభక్తి కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించటం, అంటే చదివి ఆనందించడం కాదు, అది నోవెల్ కాదు అని ఆనందించడానికి, అక్కడ ఆనందించడానికి ఏం ప్రైజ్లో జోక్ లేదు గమనించండి. అక్కడ ఆనందించడానికి తమాషా ఏమీ లేదు. కానీ ఆ వాక్యం పాటించినప్పుడు మనకు కలుగుతున్న ఆ యొక్క ప్రైజ్లో ఆ భావం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం పాటించినప్పుడు ఏ భావం ఉంది? నేను నీతిమంతు అంటే వాక్యం పాటించినప్పుడు తప్పనిసరిగా అనుకోవచ్చు, ప్రైజులో నాలో అపవిత్రత లేదు, దేవుని యొక్క వాక్యానుసారం నేను జీవిస్తున్నాను, ఈ మాట నాలో నెరవేర్చబడాలి ఇత్యాది ఆలోచనలు కలిగినప్పుడు అది ప్రత్యేకమైన ఒక ప్రైజులో ఒక అనుభూతి అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము పాటించినప్పుడు గమనించండి, అయ్యో ఏ బురద ఏమి కూడా నా జీవితములో అంటుకోలేదు. గమనించండి, ఏ బురద ఏమి కూడా నా జీవితములో అంటుకోలేదు, ఏ పాపము నా జీవితములో లేదు. వచనానుసారమైన ప్రైజులో జీవితం నేను కలిగి జీవిస్తున్నాను, లేకపోతే ఆ అపవిత్ర నా దాన్ని బట్టి మనం సంతోషిస్తాం తప్ప వారు చదివే దాన్ని బట్టి కాదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ప్రైజులో ఇప్పుడు 4 సార్లు మనం 3 సార్లు మనం చదివామని చెప్పటము ప్రైజులో వేస్ట్ అండి. దేవుని స్తోత్రం. 3 సార్లు నేను బైబిల్ చదివామండి, 4 సార్లు బైబిల్ చదివామండి, 100 సార్లు బైబిల్ చదివామండి అని చెప్పటములో కాదు. కానీ అది ఎంతవరకు మన జీవితములో అది అప్లై చేస్తున్నారు అని యొక్క విషయమే చాలా ముఖ్యమైన విషయము. దేవుని నామానికే మహిమ కలిగిన గాక.
ఈ ప్రకృతిలో కొన్ని నియమాలు ఉండే గమనించండి, అందరూ వినండి. వాక్యం అనేది పక్కన పెడతాం. వాక్యం పక్కన పెట్టినట్టయితే ప్రకృతిలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏం నియమం అంటే మంచిగా ఉండాలి. ప్రైజులు మనస్సాక్షి కొన్ని కార్యాలు మనకు నేర్పిస్తుందన్నమాట. ఏం నేర్పిస్తుంది ఎవరు? మనుషులందరికీ మనస్సాక్షి కొంచెం ఏం చేస్తుంది? అదే మనస్సాక్షి అనేది అది దేవుని యొద్ద నుండి వచ్చేదన్నమాట. గమనించండి. ఏ ప్రైజులో అందుచేత రోమాపత్రిక ఏం చెప్తుందంటే, వాక్యము లేనప్పుడు కూడా, వచనము అంటే బైబిల్ లేనప్పుడు కూడా లోకములో దేవుని గురించి ఉన్న కొన్ని విషయాలు బయలుపరచారని మాట. గమనించండి. బైబిల్ లేదు, లేకపోతే వాక్యం లేనప్పుడు కూడా సాధారణమైన కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ తల్లిదండ్రులను సమ్మానించాలి, ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు, అంటే మనస్సాక్షిలోను సమాజములో మనకు కనిపిస్తుంది మాట. దుని స్తోత్రం. అది తెలుసుకొని అయినా దేవుని యందు భయభక్తి కలిగి ఉండపోవటం వలన ఆ ప్రైజులో దేవుడు శిక్షిస్తాడని రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు చదవండి, అక్కడ ఉంది. గమనించండి. ప్రైజులో బుద్ధి ద్వారా కానీ, జ్ఞానము ద్వారా కానీ, ప్రైజులో దేవుడి గురించి తెలుసుకోకపోవటం వలన ప్రైజులో వారికి శిక్ష అని చెప్పి ఉంది. ప్రైజులో వారి యొక్క ఆ ఆ మనసు హృదయం ఏమైందండా అండి? ప్రైజులో ఆ ప్రై ఆ తెలిసి కూడా భూమి మీద దేవుని యొక్క ఆ అదృశ్య లక్షణములు చూచి కూడా వారి యొక్క మనసు అంటే వారి భ్రష్టులాయిరి అని ఉంది. అదే వారు ఏమయ్యారు? చోటియన లెక్క పోయిరి కనుక చెయ్యరాని. అందరూ వినండి ప్రభు. అందరూ వినండి. అది వాక్యం లేదు. వాక్యం ఉన్నవారితో ఇశ్రాయేల్ ప్రజల గురించి కాదు, వాక్యము లేని వారి గురించి చెప్తుంది. ఎందుకంటే సమాజమే దేవుడి గురించి కొన్ని మాటలు నేర్పిస్తుంది. మన యొక్క మనస్సాక్షియే దేవుని యొక్క గురించి కొన్ని విషయాలు నేర్పిస్తుంది. కనుక ఆ మనస్సాక్షికి లోబడకుండా సమాజంలో ఉన్న సత్యమును కొన్ని తెలుసుకోకుండా ఉండడానికి చెయ్యరాని కార్యములు చేయడానికి అప్పగించను. కారణమేంటి? దేవుణ్ణి వెదకటం లేదు గనుక, ఆ మాటకి లోబడటం లేదు గనుక చెయ్యరాని కార్యములు, అంటే వారి మనసు ఆల్రెడీ భ్రష్టుడైంది గనుక చెయ్యరాని కార్యములు చేయడానికి దేవుడు ఏం చేశారంట? అప్పగించారు అని చెప్పి దేవుని అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, సమాజములో కొన్ని నియమాలు ఉంది వాక్యం లేనప్పుడు కూడా. ప్రైజులో ఏ వాక్యం లేని చోట్ల సమాజమును బట్టి, అదేవిధంగా మనస్సాక్షిని బట్టి కొన్ని కార్యాలు మనం చేస్తూ ముందుకు ఆ మనస్సాక్షికి లోపడకుండా ఉండే, మనస్సాక్షి చెప్పేది వినకుండా ఉండే, ప్రైజులు అందరూ పాటించే విషయాలు పాటించకుండా ఉండే ఏం చేస్తారంట? చెయ్యరాని కార్యములు చేయడానికి దేవుడు ఆ భ్రష్ట మనసుకి దేవుడు అప్పగిస్తారని చెప్పి దేవుని వాక్యం. అందుచేత ఈ రాత్రి పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండవలసిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండటం అంటే ఏంటి? ఏ చదవటమా? వాక్యాలు పాటించటం. దేవుని స్తోత్రం. ఏంటది? వాక్యాలు పాటించటము. అదే అక్కడ రాసి ఉంది. గమనించండి. అప్పుడు పిల్లలు బలవంతుడవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం తెలిసిన ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి ఏం చేస్తారు? ఏం చేస్తారండి? నేర్పిస్తారండి. దేవుని స్తోత్రం. వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం యొక్క ప్రాధాన్యం తెలిసిన వాళ్ళు, వాక్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అని తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా ఆ 10 తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారంట? నేర్పిస్తారు. వారి యొక్క జీవితము ఆ యొక్క వాక్యం మీద కట్టబడినప్పుడు వారు బలవంతులు అవ్వకుండా ఎలాగుండారండి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలవంతులు అవ్వకుండా వారు ఉండరు. తప్పనిసరిగా వారు బలవంతులు అవుతారు అని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శారీరక బలం గురించి కాదు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయములో వాళ్ళు ఏమున్నారు? బలవంతులు అవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే తప్పనిసరిగా అందుకనే వారు బలవంతులయ్యారు. గమనించండి. వాక్యము మొదటి శతాబ్దములో వాక్యములో వారి స్థిరపరచారు అని ఉంది. గమనించండి. వాక్యములో వారిని ఏం చేశారంట?
స్థిరపరచారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 128 కీర్తన ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ప్రైజులో నీ చేతుల కష్టార్జం నీవు అనుభవించదరు, నీ ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని చెప్పి 128 కీర్తనములు మనం చదువుతున్నాం. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గమనించండి, ప్రైజులో కలిమియు సంపద ఇంటిలో ఉండాలి. అదేవిధంగా పిల్లలు బలవంతులు అవ్వాలండి. తప్పనిసరిగా ప్రైజులో తల్లిదండ్రులకు తెలుసు అండి, తప్పనిసరిగా అంటే పాత నిబంధన చూడండి, ప్రైజులో అది వాళ్ళకి కంపల్సరీ నియమం అండి, కంపల్సరీ వారికి నియమము. ఏం చేయాలి? పిల్లలకు నేర్పించండి. వారి మెడ మీద దానినే కట్టండి, చేతిలో కట్టండి, ఇండి దారములో మీరు రాసి ఉంచండి. ఎక్కడ చూసినా వాక్యం గనుక వారు దానిలో నుండి తొలగిపోకూడదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అటువంటి వారికి ఒక్కరోజు స్కూలు అటెండ్ అవ్వకపోయినా ఏం ఆవదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్కూల్ ఒక్కరోజు అటెండ్ అవ్వకపోయినా 240 రోజా అరే వర్కింగ్ డేస్ 240 అనుకున్నా రోజు 220 ఓకే ప్రైజ్లో 220 రోజు అటెండ్ అయినా ప్రైజ్లో పరీక్ష దినములో ఒక ఫీవర్ వస్తే చాలు కదా, చెప్పండి, అవునా కదా? అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే ఆ ఒక్కరోజు స్కూలు మానేసినందున కాదు నీ చదువన్నీ పోయేది. గమనించండి ప్రైజ్లో, ఆ ఒక్కరోజు చదువులో కాదు నీ చదువన్నీ కూడా. గమనించండి, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం అయితే దేవుని సన్నిధిలో వారిని ఖచ్చితంగా వారికి పంపించి ఆ యొక్క స్థితిలో వాళ్ళని పెంచితే వారు బలవంతులు అవుతారు. అదేవిధంగా కలిమియు వారి ఇండిలో ఉండారని మాట స్తోత్రం. ఊరకనే కాదు వచ్చేది. గమనించండి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉండామో తప్పనిసరిగా ప్రైజులో దేవుడు వారినే విడిచిపెట్టి అంటే ఎంతవరకు ప్రేమ ఉంది, ఎంతవరకు ఆసక్తి ఉంది ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యూదా గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చదువుతాం. యూదా గ్రంథం 3వ అధ్యాయం. పిల్లలారా, కలుగుడు రక్షణ గూర్చి రాయవలనని కలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకి ఒక్కసారి అభగంబబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. అదే అందరు కూడా వినండి. ఏం చేయాలండి? దేని కొరకు పోరాడాలి? ఒక్కసారి అభగించబడిన బోధ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఈ బోధ అనేది, ఉపదేశం అనేది పదే ప్రైజులో అభగించటం లేదు, ఒక్కసారి అభగించారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చారు. ప్రభు కాలం తరువాత 27 పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలు మనకి దేవుడు అనుగ్రహించారు. పదే బైబిల్లో బుక్స్ యాడ్ చేయడానికి లేదండి. దేవుని స్తోత్రం. ఉందా? కాన్స్టిట్యూషన్ అయితే అమెండ్మెంట్స్ ఉంది. కాన్స్టిట్యూషన్ అయితే అమెండ్మెంట్స్ అంటే తెలుగులో అండి సవరణలు అంటే యాడ్ చేయటం అనమాట. ఏంటది? కారణం ఏంటి? అది ఎవరు రాశారు? మనుషులు రాశారు. సమాజం మారిపోతుంది. సమాజం మారిపోయినప్పుడు ఆ పాతదన్నీ కూడా అప్లికేబుల్ కాదు కనుక పార్లమెంటులో ప్రైజులో నియమం వస్తుంది, పార్లమెంటులో బిల్లు వస్తుంది. ఆ బిల్లు ఏం చేస్తారండి? వారు పాస్ చేసిన తర్వాత ఆ ప్రైజులో ప్రెసిడెంట్ దగ్గరికి సంతకానికి వెళ్తుంది. అది నియమంగా మారుతుంది. దేవుని స్తోత్రం. గమనించండి, అది దేనికండి? ధర్మశాస్త్రానికి కాదు. దేనికి? కాన్స్టిట్యూషన్. గమనించండి, దేవుని వాక్యానికి ఏ అమెండ్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే అప్పుడిది అప్లికబుల్, ఇప్పుడిది అప్లికబుల్, రేపుడు కూడా అప్లికబుల్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అప్లికబుల్ కాదు అంటే ఎని అనుకున్నట్టయితే
దేవునితో ఏ సంబంధం లేని వ్యక్తి చెప్తాడు, ప్రైజ్‌లో దీనిలో ఏదో యాడ్ చేస్తే బాగుందని అనుకున్నారు. గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తామండి, గమనించండి. అందరూ కూడా వినండి. దావీదు జీవితంలో దావీదే పెద్ద భక్తుడు, గమనించండి. నిన్న శుక్రవారం కూడా చెప్పా. ప్రైజులో ఇల్లు కట్టి, మేడగది కట్టి ఆయన బాగా ఉంటున్నప్పుడు ఆయనకు నిద్ర రావటం లేదు. అందరూ వినండి. ప్రైజులో ఏ మంచి పాలస్ అన్నీ కూడా కట్టి ఆయన ఉండగా ఆయనకేం రావట్లేదు, నిద్ర రావట్లేదు. నిద్ర రాకుండా ఏమనుకున్నారండి, అయ్యో నేనేమో పెద్ద మేడలో నేను నివసిస్తున్నాను కానీ ప్రైజులో నా యొక్క దేవుని ఆ యొక్క యాకోబు ప్రైజులో ఆ యొక్క అదే దేవుని యొక్క ప్రైజులో ఆ యొక్క ఆ నివాసము ఎక్కడ ఉంది, గూడారములో ఉంది, టెంటులో ఉంది. అది ప్రాపర్ స్థలములో వచ్చే వరకు నాకు నిద్ర లేదు, మంచములో పడుకోను. ప్రైజులో ఏ జీవిత సుఖాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్తున్నా. అంత భక్తుడైన మాట దేవుని స్తోత్రం. అంతా ఆ భక్తుడైన మాట దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ బాధ కలిగి ఉండగా, ఆలోచన కలిగి ఉండగా, ఆ యొక్క ప్రైజులో ఆ మే 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 ప్రైజులో ఆ యొక్క మందసము తన ఆ పురములోకి మరి యొక్క ప్రైజులో స్థలములోకి తీసుకురావడానికి ఏం జరిగిందంటే, ఒక ప్రైజులో మంచి బండిని తయారు చేశారు. అంటే ఒక కొత్త బండిని ఏం చేశారు, తయారు చేశారు. 6:3 చదవండి. మొదటి 2 సమూయేలు గ్రంథము 6 అధ్యాయం 3 వాక్యం చదువుతాను. 2 6:3 వారు దేవుని మందసము కొత్త బండి మీద ఎక్కించి ఆ అబీనాదాబు యొక్క ఇంటిలో తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు యా ఆ కొత్త బండిని తోడిరి. దేవుని మందసము గల ఆ బండి ఆ ఆ రాక నడిచెను. చాలండి, ప్రైజ్‌లో చాలండి. ఏం జరిగిందంటే, మందసము తీసుకొని వచ్చి ఒక కొత్త బండిలో ఎక్కించారు. ఏంటది? కొత్త బండిలో ఎక్కించారు. ప్రైజ్‌లో గమనించండి. ప్రైజ్‌లో ఎక్కడికి ఎక్కించారండి? దేవుని వాక్యం తీసుకొని వచ్చి కొత్త బండిలో ఎక్కించారు. ప్రైజ్‌లో ఈ కాలములో కూడా దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. గమనించండి. దేవుని మందసమును, దేవుని వాక్యమును కొత్త కొత్త రూపములో మార్చేస్తున్నారని మాట గమనించండి. కొత్త కార్యాలు ఆడు చేస్తున్నారని మాట గమనించండి. కొత్త బండి తీసుకొని వచ్చినంత మాత్రాన దేవుడు సంతోషించడానికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలములో అనేక కొత్త విషయాలు సంఘములో ఆడవలేదా? చెప్పండి. ఈ 10 సంవత్సరములో ఎన్నెన్నో కొత్త కార్యాలు సంఘములో ఆడాయింది. గమనించండి. ఏ కారణం ఏంటి? ఆ పాత వాక్యములు పాటించడానికి ఇష్టం లేక, ఆ పాత కార్యములు పాటించడానికి ప్రైజులో ఎంజాయ్మెంట్ దానిలో లేదు గనుక ఏం చేస్తారు, కొత్త కార్యాలు కొత్త బండిలో ప్రైజులో ఆ యొక్క మందసము ఎక్కించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అది అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, భవిష్యత్తులో అయినా సరే గమనించవలసిన విషయం, మందసము ఎవరు మోయాలి? హలో, యాజకులు మోయవలసిందే. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆ మందసం దొరికినా మందసం దేవుడు ఎక్కడో దాచుకున్నారు. గమనించండి, మనకు తెలియదు. దేవుని స్తోత్రం. మందసం ఎక్కడో దాచుకున్నారు. ప్రైజులో ఏ ఆ ఏదెన్ తోట కూడా దేవుడు ఎక్కడో దాచుకున్నారని మాట. దేవుని స్తోత్రం. ఏ ఏదెన్ తోటము గురించి చెప్పినప్పుడే ఒక పాస్టర్ ప్రైజ్‌లో యూట్యూబ్‌లో చెప్తున్నారంట, నేను వెళ్ళాను ఏదెన్ తోటము చూశారని చెప్పి. గమనించండి. ఈ యొక్క వార్త ప్రైజ్‌లో ఒక వ్యక్తి విన్నారు. గమనించండి. ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారి భార్య విన్నారు ఏలూరులోనే. గమనించండి. అప్పుడు ఆ భార్యకి ఏమనుకుందంటే, ఆ పాస్టర్‌నే పిలిపించారు, మీటింగ్ కోసం పిలిపించారు అని ఎంత చెప్పినా ఆయన చెప్పినా ఆవిడ అర్థం చేసుకోలేదు. పిలిపించారు. 2 రోజులు మీటింగ్ అరేంజ్ చేశారు. గమనించండి.
ఏలూరులోనే ప్రైస్లో. మీకు తప్పితే మీకు చాలామంది తెలిసిన ప్రైస్లో అరేంజ్ చేసుకున్నారనమాట ప్రైస్లో. ఏ కారణం ఏంటి? ఏదైనా తోటము చూశారంట. ఏదైనా తోటము లోకములో ఉన్నట్టయితే ఎవ్వరి కంటికి కనబడదనమాట. మందసము ఎక్కడో దేవుడు దాచుకున్నారు. ఆ సమయానికి ఒకవేళ ప్రైజ్‌లో అరే దేవుని చిత్తమైతే చూపిస్తారేమో గాని ప్రైజ్‌లో అది కూడా కనపడడం లేదు. నీ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. 2 రోజులు మీటింగ్ పెట్టుకున్నారు. రెండో రోజు ఏం చెప్తారంటే ప్రైజ్‌లో అందరూ పరలోకం వెళ్తారండి. ఈయన యొక్క మాట అండి. ఎవ్వరు నరకానికెళ్ళరు. ఎవరు ప్రైజ్‌లో పరలోకమే అందరెళ్తారు. ఏ దుర్మార్గులైనా ఎక్కడికెళ్తారంట? అంటే రెండో రోజు ప్రసంగం చేసిన విషయం అనమాట. ఆ పాస్టర్ గారికి చాలా కోపం వచ్చింది. కొంచెం గొడవలు జరిగింది. ప్రైజ్‌లో గమనించండి. ఏ వచ్చే పాస్టర్ ఈయనతో ఏమైనా నీలో సాతాను ఉంది అందుకని మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడి గొడవ చేసి ప్రైజ్‌లో అది ఏదో విధంగా వెళ్ళిపోయారంట. గమనించండి దేవుని స్తోత్రం. గమనించవలసిన విషయం అదే జరిగిన విషయం కనుక చెప్పాను అంతవరకే. తెలిసిన పాస్టర్. మీలో కొందరు కూడా తెలుసు దేవుని స్తోత్రం. ఓకే. ఏదైనప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్‌లో దావీదు మంచి కార్యం చేశారు. ఏంటి? దేవుని పట్ల అంత ఆసక్తి ఉంది. దేవుని పట్ల ఆ తీర్మానం కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశారు? కొత్త రీతిలో తీసుకొస్తామని గమనించండి. మందిరములో ఆ కొత్త బండిని తీసుకొని వచ్చారు. అది అక్కడికి కొత్త బండిలో ఎక్కించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము ఏ కొత్త బండిలో ఎక్కించవలసిన పని లేదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అది దేవుడు యాక్సెప్ట్ చేయరండి. వాక్యం పాటించకుండా కొత్త కార్యాలు సంఘములో ఇంట్రడ్యూస్ చేసుకొని ఎంజాయ్ దానికి వేరే వేరే ఉద్దేశాలు పెడతారనమాట. గమనించండి ప్రైజులు. ఇదన్నీ కూడా ఏం చేసినా దేవుడు దానిని యాక్సెప్ట్ చేయటం లేదు. దేవుడు ఒక జీవితమును ఒక వ్యక్తిను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారండి? ఆ వాక్యమును అదే విధంగా పాటించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు యాక్సెప్ట్ చేస్తారని మన స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో లేని ప్రైసలో గమనించండి. వాక్యములో లేనిది మనం ఎంత ఆడి చేసినా సరే, ఎంత మనం పాటించినా సరే, ఇదేమి కూడా దేవునికి అక్కర్లేదు. కానీ గమనించండి, దేవుని మాట అదే విధంగా పాటించాలని దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే దేవుడిలో మార్పు ఉందా? చెప్పండి. అప్పుడు దేవుడు, ఇప్పుడు ఇంకా 10 సంవత్సరం దాటినా, ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆత్మలో ఏం మార్పు లేదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఏం లేదు, మార్పు లేదు. అది ఎప్పుడూ అంతే. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్‌లో పాత నిబంధన గ్రంథం మనం చూసినట్టయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. కొన్ని పండుగలు అదేవిధంగా ప్రైజ్‌లో కొన్ని కొన్ని యాగాలు గమనించండి. కొన్ని పండుగలు అదేవిధంగా కొన్ని యాగాలు అదేవిధంగా ప్రైజ్‌లో దేవునికి కానుకలు సమర్పించుకోవటము, దేవుణ్ణి ఆరాధించటము ఇత్యాది కార్యాలు ఎక్కడ మనం చూస్తున్నాము? పాత నిబంధన గ్రంథములో మనం చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథములో ఇంచుమించు 100 సంవత్సరం యొక్క ప్రైజ్‌లో చరిత్రము, అంటే 100 ఒక 70 సంవత్సరం వరకున్న చరిత్రము బైబిల్‌లో కొత్త నిబంధన గ్రంథములో మనం చూస్తున్నాము. అంటే ప్రభు సమయము నుండి గమనించండి. ప్రభు ఒక ప్రైజ్‌లో 3.5 సంవత్సరం పరిచర్య. తరువాత లాస్ట్ బుక్ రెవల్యూషన్, అదే దేవుని యొక్క ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారంటే 90లో ఏదో రాశారు. గమనించండి. 90, 95లో రాశారు. గమనించండి. అంటే ఏడీ 30 నుండి 90 వరకున్న చరిత్రము ఎక్కడ మనకు కనిపిస్తుంది? కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. అపోస్తలుల కార్యములో కానివ్వండి, లేకపోతే లేఖనాల్లో కానివ్వండి, ప్రైజ్‌లో ఎక్కడ కూడా ప్రైజ్‌లో లేని కార్యాలే ఈ దినములో సంఘములో పాటిస్తూ వెళ్తున్నారు. గమనించండి. ఈ 70 సంవత్సరములో ఏ కార్యములు కూడా ప్రైజ్‌లో ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు కొన్ని కొన్ని విషయాలు ప్రైజ్‌లో ఈ 70 సంవత్సరముల పరిచర్యలో కానీ అక్కడ కొంచెము ఇండైరెక్ట్‌లీ కానీ కూడా దానిలో మెన్షన్ లేని చేసే విషయాలు ఏమి పాటిస్తూ వెళ్ళినప్పుడు గమనించండి. ఏం చేస్తున్నారు? ఆ యొక్క మందసమును దేనిలో మోస్తున్నారు ఈ కాలములో?
కొత్త బండిలో వస్తున్నారని మాట. దేవుడు యాక్సెప్ట్ చేయటం లేదని యొక్క విషయాన్ని గమనించండి. దేవుని యొక్క వాక్యము అదే విధంగా పాటించినప్పుడు మాత్రమే ప్రైజ్లో ఆత్మ సంబంధమైన విషయాలు అందరూ కూడా వెండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం కూడా అర్థం చేసుకోండి. ప్రైజ్లో హల్లెలూయా. నా ఫాదర్‌లో ఉన్న ఆత్మ, నా ఆత్మకి ఏదైనా తేడా ఉందా? ఫాదర్‌లో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ. అంటే ఆత్మ అంటే ఆత్మ యొక్క ప్రైజ్‌లో ప్రవర్తన గురించి కాదు నేను. ఆత్మ దేవుడు ఆ మనుషులకిచ్చిన ఆత్మ. లేపోతే ఆ జీవవాయువు గమనించండి. దానిలో ఏదైనా తేడా ఉందా? అయినా బాహ్యమైన విషయాల్లో తేడా ఉంది. ఆయన చూడని ఎన్నో కార్యాలు నేను చూశాను. టెక్నాలజీ మారింది. అందరూ వినండి. ప్రైజ్‌లో ఏ జీవిత విధానం ఏమైంది? మారింది. బాహ్యమైన కార్యాలు మారింది. ఆత్మలో మాత్రము మార్పు లేదు. నాలో ఆత్మ ఎంతో అది నా బాబులో కూడా గమనించండి. నా తండ్రిలో ఉన్న ఆత్మ అంటే ఆత్మకి మార్పు లేదు గనుక ఆత్మీయ విషయాల్లో కూడా ఏం లేదు? మార్పు లేదండి. గమనించండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో నూతనత్వం ఎక్కడ నుండి వస్తుందంటే ఈ దేవుని యొక్క వాక్యములో ఎప్పుడైతే మనం ఆనందిస్తామో ఆ దేవునితో మనము హల్లెలూయా స్తోత్రం రిలేషన్ కలిగి ఉండామో అప్పుడు ఆత్మలో ఏమొస్తుంది? నూతనత్వం వస్తుంది. ప్రైజ్లో శక్తి వస్తుంది తప్ప ప్రైజ్లో నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ పాత తరములో ఉన్నది, పాత జనరేషన్లో ఉన్న కొత్త. అలాంటప్పుడు దేవుణ్ణి ఆరాధించే విషయంలోను, దేవుని విషయం పాటించే విషయంలోను, సంఘం నడిపించే విషయంలో కూడా అది ఆత్మ సంబంధం గనుక దాంట్లో ఇక్కడ ఏం ఉండకూడదు? మార్పు అది ఆత్మకి సంబంధించినది. గమనించండి, అర్థం చేసుకోండి. ఈ దినాల్లో అంటే మనం అనుకుంటూ ఉన్నాము భక్తి కార్యక్రమాలు చాలా మనం చేయవచ్చు. కానీ ఆ భక్తి కార్యక్రమాలు కాదు దేవుడు మమ్మల్ని దీవించేది. గమనించండి, ఆ వాక్యములో మనము ఆనందించగలిగితే ప్రైజ్లో మనము దీవించబడతామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామండి? గమనించండి ప్రైజ్లో వాక్యానికి అంత ప్రాముఖ్యత ఏ యొక్క వ్యక్తి జీవనములో ఉందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఏం డౌట్ లేదు. అది చేయవచ్చా, ఇది చేయవచ్చా, అది చేయవచ్చా? బైబిల్లో ఉండే చేయండి, లేకపోతే చేయవలసిన పని లేదు. స్తోత్రం. బైబిల్లో ఉన్న కార్యాలు చేయండి, బైబిల్లో ఉన్న కార్యాలు పాటించండి, బైబిల్లో ఉన్న కార్యాలు జీవితంలో అప్లై చేయండి. ప్రైజులో ఈ 70 సంవత్సరములు ఏం రాసిందో అది మనం పాటిస్తాం. ప్రైజులో అదాచరిస్తే మనం ముందుకు సాగుతాం. ప్రైజులో అందుచేత జీవితము క్రమములో తీసివచ్చేది దేవుని వాక్యమని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొత్త బండిలో ఎక్కించ. ఈ కాలంలో చాలామంది ప్రైజులు ఆత్మీయతను సంఘక్రమాన్ని కొత్త బండిలో ఎక్కించి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రైజులో దేవునికి మాత్రం అది ఇష్టం లేదు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఏం చేశారు? అది పరాజయమైంది. అది దేవుడు అంగీకరించలేదు కనుక ప్రైజ్ ద లార్డ్ అది అంగీకరించలేదు కనుక ఏం చేశారు? భయపడిపోయారనమాట. గమనించండి, దావీదు భయపడిపోయి ప్రైజ్లో ఇంకా ఈ ప్రయత్నం ఆపేస్తాం. పక్కన ఒకరి ఇల్లు ఉంది ప్రైజ్లో. ఎవరిల్లు? ఓబేదేదోము యొక్క ఇల్లు కనిపించింది. అక్కడ పెడతామని అనుకున్నాను. గమనించండి, ఏదైనా ఇబ్బంది వస్తే అదని అనుభవిస్తారేమో. ప్రైజ్. ఒకవేళ రాజు కదా, గమనించండి, ఆ బాధ నాకు అచ్చలేదు. ఓబేది ఆయన గమనించవలసిన విషయం ఏంటంటే ఓబేదేదో మిండిలో ఒక్కరినే దాని కొరకు ఎప్పుడైతే శుద్ధీకరించి ప్రైజులు వచ్చారో ఆ యొక్క ఓబేదేదో మిండిలో ఆ వాక్యం నిలబడిందో ఆ ఓబేదేదో మిండిలో ఆ యొక్క మందసము 3 నెలలు ఉండగా ఆ ఓబేదేదో మిండిని దేవుడు ఆశీర్వదించారని మడదని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని నెలలు ఉందండి? 3 నెలలు. పిల్లలు బలవంతుడాయాడు. కలిమియు సంపద ఆయన జీవితములు ఆయన కుటుంబములు వచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంపదన ఆయన జీవితములు ఆ కుటుంబములు వచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుండి మనం భయభక్తి కలిగి జీవిస్తున్నాము. ఇప్పుడు విడుదల లేదు, ఇప్పుడు విడుదల లేదు, విడుదల లేని చెప్పడానికి కారణం ఏంటి? ఆ యొక్క వాక్యం ఆ విధంగా పాటించుకోవడానికి ప్రైజులో ఇష్టం లేక భక్తి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు సాగుతున్నామని మడదనిస్తాం. అంటే వాక్యతనికి విరుద్ధమది. చిన్నప్పటి నుండి భయభక్తి కలిగి దేవుల్లో ఉండగా ఏమవ్వాలి?
బలవంతులవ్వాలి అని యొక్క విషయాన్ని ఎందుకు రావటం లేదు అంటే ప్రైజ్లో గమనించండి. నీ యొక్క ప్రైజ్లో దేవుని వాక్యం కొత్త బండిలో ఎక్కించి తిరుగుతున్నారు కనుక గమనించండి. కొత్త బండిలో ఎక్కించి తిరగటం వలన దేవుడు అది అక్సెప్ట్ చేయటం లేదు అని ప్రైజ్లో రూఢిగా నేను నమ్ముతున్నాము. వాక్యములో లేని ఏ కార్యము చేసి దేవుని సంతోషపెడతాము అని అనుకునే మాత్రం అది తప్పండి. దాని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. యెహోవాని స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆజ్ఞయందు ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతిపి వారు బలవంతురవుతారు. వాలిండా కలిమియు సంపదన ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ పగటి వేళ నేను ప్రైజులో పలికే మాట ఏంటంటే ప్రైజులో ఆ యొక్క దేవుని వాక్యమును మనం ప్రేమించి ప్రైజులో ఏ మనం కూడా మన పిల్లలు కూడా బలవంతురవుదురుగాక. సంపదయు కలిమియు ఇంటిలో ఉండునుగాక. హల్లెలూయా. ఆ వాక్యం పాటించడానికి వాక్యమును ప్రేమించడానికుള്ള కృపా దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సమాజములో ఉన్న విషయాలు కాదు, ఆల్రెడీ మనకు సమాజములో ప్రైజ్లో ఉన్న విషయాలు మనం పాటించటం బైబిల్ లేనప్పుడు పాటిస్తాం. గమనించండి. దానితో సమాజానికి విరుద్ధమైన కార్యాలు ఏమీ బైబిల్లో రాయలేదు. గమనించండి. సమాజం పాటించవలసిన విషయాలే ఉంది. దానికి విరుద్ధంగా సాతాను ప్రవర్తిస్తుంది అంతవరకే. గమనించండి. అందుచేత యూదా గ్రంథములో కూడా ఏం చెప్తుంది? సువార్త చెప్తామని నేను అనుకున్నాను. అందరూ వినండి. సువార్త రాద్దామని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏ అనిపించింది నాకు? ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడవలసిన వారంగా ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అసలైన బోధ తెలిసినట్టయితే దాని కొరకు నిలబడతామండి, దాని కొరకు పోరాడుతామండి. ప్రైజ్లో అక్కడ చాలా విషయాలు ఉంది. ఆ విధంగా వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ వెళ్ళిన వారి యొక్క శిక్ష గురించి కూడా ఉంది. ఆదా మొదలుకొని గమనించండి. ప్రైజ్లో ప్రైజ్లో కొందరు గురించి కయ్యను గురించి, అదేవిధంగా కోరబు గురించి, అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రైజ్లో అటువంటి కొంత వ్యక్తుల గురించి అక్కడ రాస్తూ ఏం చెప్తున్నారంటే వారి మార్గం నుండి దూరంగా ఉండండి అని చెప్తున్నారు. ప్రైజ్లో గమనించండి. కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే ప్రైజ్లో అక్కడ కూడా కొన్ని కార్యాలు ఆ లోతు గురించి కూడా రాశారని మాట గమనించండి. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న విషయం ఏంటి? వారు మీతో కలిసిమెలిసి ఉండారు, వారు దొంగ మెట్టెలండ. అది కూడా ప్రైజ్లో ఆ పుస్తకంలో ఉంది. గమనించండి. వారు మీతో కలిసి ఓకే అవసరం లేదు. ప్రైజ్లో దొంగ మెట్టలంట అంటే వాక్యం పాటించకుండా, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రైజ్లో కొత్త బండిలో వాక్యం ఎత్తించడానికి ప్రైజ్లో ట్రై చేస్తూ మనం ముందుకు సాగినప్పుడు గమనించండి. ప్రైజ్లో దేవుడు అది కోరటం లేదు. ఈయన యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా మనము బల్లారాధనకు ఒకసారి కొంచెం టచ్ చేసినట్టయితే 1 కొరింథీ పత్రికలోకి మనం వద్దామండి. 11వ అధ్యాయం. అక్కడ కూడా వాక్యం యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉందో అని మనం చూద్దామండి. వాక్యం యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉందో అని ప్రైజ్లో ఈ యొక్క బెల్లలో మన ముందుండగా మనం చూద్దామండి. ఒకసారి 23వ వాక్యం చదవండి. అదండి, చాలండి, చాలండి, చాలు. ఆ మాట చాలు. ప్రభు నాకు అప్పగించారు, ప్రభు నాకు అప్పగించారు, నేను మీకు చెప్తున్నాను. గమనించండి. అంతే కదా రాసింది. చదవండి ఒకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందింది. ఏంటది? వాక్యం అండి. దేని స్తోత్రం. దేని గురించి వాక్యము? బల్ల గురించి. అది గురించి మనం చూద్దామండి. ప్రభు నాకు అప్పగించారు, నేను మీకు చెప్తున్నాను. 27 చదవండి. ఇంకా కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు ఒక్క రొట్టెని తినను లేక ప్రాతలోని తాగును శరీరమును గూర్చి రెచ్చమును గూర్చి ఇప్పుడు యోగ్యుడా అయోగ్యుడా ఎలాగ తెలుస్తుంది? చెప్పండి. వాట్ ఈస్ ద పారామీటర్? అంటే దానికి ఒక కొలత ఉంది కదా. నేను యోగ్యుడనా అయోగ్యుడనా, లేకపోతే యోగ్యత లేని నేను ఏ విధంగా నన్ను మెషర్ చేస్తాను? దేని బట్టి చెప్పండి. అదే అందరూ కొంచెం నాతో పాటు రండి కొంచెం ప్రైస్లో.
దేని బట్టి మనము వాక్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం నేను అంతే, వేరే ఏం లేదు, గమనించండి. ఎందుకంటే అక్కడ మరొక మాట ఉంది, మీరు ఇంకొకరిని పరిశీలించవద్దు, నిన్ను నీవు పరిశీలించండి. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంతవరకు వా పరిశుద్ధంగా ఉన్న వాక్యం పాటిస్తున్నానని యొక్క విషయము నాకు తెలుసు గనుక నేను నన్ను పరిశీలించాలి, తన్ను తాను పరిశీలించాలి. ఆ పరిశీలన దేనితో? వాక్యముతోనే, అంతే, వేరే ఎక్కడ ఏం లేదు పరిశీలించడానికి. ప్రభు అప్పగించారు, నేను మీకు ఇస్తున్నాను, అయోగ్యంగా తీసుకోవద్దు. అయోగ్యంగా అంటే ప్రైజ్లో డిస్క్వాలిఫైడ్ ఎలాగ తెలుస్తుంది? ఏదైనా ఎగ్జామో లేకపోతే దేనికో డిస్క్వాలిఫైడ్ అని చెప్పాలంటే అక్కడ ఏదో ఒక పారామీటరు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది, దానికి తగినట్టు లేదు అంటే ఏమంటారు? డిస్క్వాలిఫైడ్. ప్రైజ్లో గమనించండి, ఇక్కడ కూడా అదే ఉంది. ప్రైజ్లో మీరు డిస్క్వాలిఫై అవుతుందా లేదా అని చూసుకోండి. అది చూడడానికి ఉన్న నియమం ఏంటి? వాక్యమే, అంతే. ఆ వాక్యములో మన జీవితమును ఒక్కసారి పరిశీలించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బంగారం ఉందే, బంగారం మంచిదని చూసుకోవడానికి ఏంటి మార్గము? ఏ అలి- గీ గీటరాయి ఉంది. హలో, ఏముంది? గీటరాయి ఉంది, దానిలో ఏం చేస్తారు? అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి దాని యొక్క క్యారెట్ ఏందో. ఇప్పుడు ఏదో ఇప్పుడే ఎలక్ట్రానిక్స్ ఏదో వచ్చింది, గమనించండి. ఏ ఎలక్ట్రానిక్స్ ఏదో వచ్చినట్టు విన్నా నేను, నాకు తెలియదు. ప్రైస్లో గమనించండి. ఏ దానిలో పెట్టడం ఏదో ఎలాగో తెలియదు కానీ, అంటే అక్కడ ఏముంది? పాత దేవులో గీటరాయి ఉంది. ఆ గీటరాయిని బట్టియే దాని యొక్క నాణ్యత ఎంతవరకు ఉందో అని తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం కూడా పరీక్షించాలంటే ఏముంటుంది అక్కడ? వాక్యం తప్ప మరొకటి లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యానికి అంత ప్రాముఖ్యత అని చెప్పి ప్రైస్లో హల్లెలూయా. వాక్యం చెప్తుంది నీటిలో మునిగి బాప్టిజం, అది పరిశీలించవచ్చు కదా, అంతే కదా. ప్రైజ్లో వారమంతా ప్రైజ్లో దేవుల్లో ఉండాలి. ప్రైజ్ లేకపోతే ప్రైజ్ వారమంతా అంటే ప్రైజ్లో రోజు మనం దేవుల్లో ఉండాలి. దేవుని అది వాక్యంలో ఉంది కనుక చెయ్యకూడని కార్యాలు వాక్యములో ఉంది, చేయని కార్యాలు చేయవలసిన కార్యాలు వాక్యములో. దానితో మనం పరిశీలించి దీనిలో పాలు పొందవలసని దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. బల్ల కూడా అంతే. ప్రైజ్లో గమనించండి, బల్ల కూడా అంతే. ప్రైజ్లో లిసన్ టు మీ, ప్రైజ్లో బల్లలో పాలు పొందినప్పుడు అంతే, వేరే మార్గం అంటూ లేదు. గమనించండి, ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో దేవుని వాక్యమును పాటించటం, దేవుని వాక్యమును అనుసరించి ఉండటము. ప్రైజ్లో ఏ ఎక్కడైనా కొత్త బండిలో మా వాక్యమును ఎక్కించినట్టయితే ప్రైజ్లో గమనించండి, అది తప్పని చెప్పడానికి కూడా ప్రైజ్లో ఆర్చవం మనకు ఉండాలి, ధైర్యం మనకు ఉండాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునితో ఉన్న బంధం అండి, వాక్యానుసారమైన జీవితం అండి, ఆత్మీయ జీవితం అండి. గమనించండి, ఆ వాక్యములో మనం కట్టబడే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రసంగాలు చాలా ఉన్నాయి, అందరూ వినండి. ప్రసంగాలు చాలా ఉంది, ఎక్కడ చూసిన ప్రసంగాలు ఉండదు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సింపుల్, వెరీ సింపుల్. యెహోవాయందు మనుషులు ఈ కాలములో ఏం చేస్తారంటే ప్రభు కాలములో ఆ యొక్క ప్రైజులో అదే పరిశీల గురించి చెప్తున్నారని, ప్రభు కాలములో ప్రభు పరిశీల గురించి ఏం చెప్తున్నారంటే ప్రైజులో 23 అధ్యాయంలో ఉండే మత్తయి తీయక్కర్లా. మీరేం చేస్తున్నారు? వండేళ్ళు మింగేస్తున్నారు, దోమలను వడిగడుతున్నారు. చూడండి, వండేళ్ళు ఏం చేస్తున్నారు? మింగేస్తున్నారు, దోమలను. ప్రైజ్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏం చేస్తాము? చిన్న చిన్న విషయాలు చూపిస్తారు. అయ్యో మేము ప్రైజులో పెద్ద భక్తులమని చెప్తాను. ఈ కాలములో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైజులో అలాగ ప్రైజులో సమాజములో చూపిస్తారేమో కానీ ప్రైజులో గమనించండి. ప్రైజులో ఏ ఏ మన జీవితములో ఉన్న
ఒండేలును ప్రైసలో మింగకుండా అటువంటి వాటిని ఏం చేయాలి? వడగట్టి దానిని దూరం పారేసే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. దోమలు కూడా తీసివేయాలి, ఒండేలను కూడా తీసివేయాలి. దేవుని స్తోత్రం. 2 తీయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా కూడా ఉంది కదా. చిన్న విషయం కదా. ప్రైజులు ఏంటిది? చిన్న విషయం కదా. ప్రైజులో హల్లెలూయా. గమనించండి. ప్రైజులో ఏ దేవునికి మనకు మధ్యలో ఆత్మీయ జీవనములో ఒండేలు తప్పే, చిన్న దోమలు కూడా తప్పే. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఎటువంటి మచ్చ, కళంకము, మడత అటువంటి ఏమీ లేక సంఘమును చెప్పండి. ప్రతి పెళ్లిలో చదువుతారు ఇది. ప్రైసలో రోమాపత్రిక ఎఫ్ఎస్సి పత్రిక 5:27 చదవండి ఒకసారి. ప్రైసలో కంఠస్థం చేయండి. ఎఫ్ఎస్సి పత్రిక 5:27 ప్రేమించి చూడండి, కళంకము, ముడత లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవలనని వాక్యముతో ఉదక స్నానం. దేనితో ఉదక స్నానం అండి? దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే స్నానం ఎక్కడా? వాక్యములో స్నానం అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్లో దులిపట్టమని మాట వాక్యముతో. దేవుని స్తోత్రం. ఏదైనా ఉండే ఏ ప్రైజ్లో కడుగొట్ట, ప్రైజ్లో చూడాలి, దానినే శుభ్రపరచాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పరిశుద్ధంగాను ఆయన ఎదుట నిలవబెట్టాలని చెప్పి దేవుని వాక్యం. ఎందుకంటే నిర్మల కన్యక గనుక. దేవుని స్తోత్రం. ఏంటి కన్యక ఏమంటాడంట? నిర్మల కన్యక అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం కూడా చెప్పి నేను ముగిస్తా. ప్రైజ్లో ప్రధానం అయిన తర్వాత ప్రధానం అంటే పెళ్ళి ముందు రోజు కాదు, అదే ప్రైజ్ ఎంగేజ్మెంట్ ప్రైజ్ అయిన తర్వాత, పక్కే అయిన తర్వాత, అదివరకు అమ్మాయి జీవించడానికి ఈయన వుడ్ బి హస్బెండ్ ఒప్పుకుంటారా? చెప్పండి. హలో, అంటే కాబోయే భర్త ఒప్పుకుంటారా? కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. అమ్మాయి కొంచెం ప్రైజ్లో ఇదివరకు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగా. గమనించండి. ఇంకా ప్రైజ్లో స్కూటీ వేసుకొని అటు ఇటు తిరగడానికి లేదు. గమనించండి. అక్కడ బ్యాన్. గమనించండి. వస్త్రధారణంలో కూడా కొన్ని మార్పులు ఉండాలి. ప్రైజ్లో గమనించండి. కొన్ని మొహంలో కొంచెము క్రీమ్ అది అప్లై చేయటము మంచిదే. ప్రైజ్లో లేకపోతే దోశ కూడా కూర చేయవద్దు, దాన్ని కట్ చేసుకొని మొహంలో అండించు. ఇటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండారు. ప్రభువుకి మనము ప్రైజ్లో ప్రదానం చేయబడినట్టయితే ప్రైజ్లో అటువంటి ఇన్స్ట్రక్షనే దేవుని వాక్యములో ఉంది. అది మనం పాటించే వారంగా ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రదానం చేయబడిన వారం అయితే గమనించండి. ఈ పగటి వేళ మనము బెల్ల మన ముందు ఉంది. గమనించండి. ప్రైజ్లో పోలే ఈరోజు తయారు లేదు, రెడీ లేదు, అలా కాదు. గమనించండి. ప్రైజ్లో అలాగ పోస్ట్పోన్ చేయటం కాదు. దేవుని బల్ల చూచినప్పుడే, ప్రైజ్లో వాక్యం విన్నప్పుడే మమ్మల్ని సమర్పించుకొని, ప్రభువా ఇంకా ప్రైజ్లో దీని ధోనికి నేను వెళ్ళను తీర్మానం చేసుకుని దానిలో పాలు పొంది దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రభు కోరుతున్నారని మడదని స్తోత్రం. ప్రైజ్లో మళ్ళీ ఇది కూడా చేయడానికి లేదు. వండేళ్ళని మింగేసి దోమలు వరగట్టి ప్రైజ్లో పర్వాలేదు, దోమే కదా, ప్రైజ్లో పర్వాలేదని అనుకోవడానికి కూడా లేదు అని ఒక సత్యం జ్ఞాపం చేసుకోండి. వాక్యమును ప్రేమించండి. వాక్యం జీవితంలో అప్లై చేయండి. ప్రైజ్లో ఈ పగటి వేళ ఆ వాక్యం మరొకసారి చదవండి. కీర్తనములో ఇంకా మీకు అర్థమవుతుంది. ప్రైజ్లో యెహోవాను స్తుతించుడి, ఆయన యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు బలవంతులు అవుతారు. యథార్థవంతురు కలిమియు సంపదయు ప్రైజ్ నిలచను.
ఇంకా కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అది కింద ఉంది. చాలండి, చదవడానికి మనకు సమయం లేదు. చివరి ఒక మాట ఉంది, ఇదన్నీ చూచినప్పుడు శత్రులు పళ్ళు కొరుకుతారన్నది స్తోత్రం. అండి చాలండి, ప్రైజ్లో ఇదన్నీ చూచినప్పుడు శత్రులు పళ్ళు కొరుకుతారు. గమనించండి, దేవుని స్తోత్రం. ఏ చిందపడదురు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో మమ్మల్ని చూచి పళ్ళు కొరికే ప్రైజ్లో వారు ఉన్నారా? చిందపడేవారు ఉన్నారా? అసూయపడేవారు ఉన్నారా? ప్రైజ్లో ఏ ఏ పండు చిన్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసే ఒనిడా గురించి, ఎన్వి ఆఫ్ నేబర్స్ అంటే నేబర్కి అదే ఒనిడా టీవీ గురించి చిన్నప్పుడు, నా చిన్నప్పుడు చూస్తున్నాను. సౌండ్ కాదు దాని యొక్క అన్నీ బాగానే ఉంది. అందుకనే ఎన్వి ఆఫ్ అంటే ప్రైజ్లో నేబర్స్ యొక్క అసూయ అని చెప్పి ప్రైజ్ అడ్వర్టైజ్మెంట్. అదే ఒక సాతాను గమనించాం అంటే చూచేవారు ఏం చేస్తారంట వాళ్ళు. ఇప్పుడు మనతో ఏమడుగుతారంటే, నీ దేవుడు ఏమయ్యారు? హలో, ఏమండి, దేవుడు ఏమయ్యారు? ప్రైజులు అంత భక్తియే కదా, చర్చకి వెళ్తారు కదా, దేవుడు ఏమయ్యారు? అటువంటి క్వశ్చన్ వేయకుండా మనము వాక్యము పాటించి యథార్థత కలిగి జీవిస్తే వారి పళ్ళు కొడుకుతారు, తర్వాత అసూయపడతారు. ప్రైజులో ఈ కలిమియు అన్నీ కూడా చూచి పిల్లల యొక్క భవిష్యత్తును చూచి వారు చేస్తారు. గమనించండి, ఇది మాత్రం కాదు, పరలోకములో ఇంకా ప్రైజ్లో డౌట్ లేదు, దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడుతుండదని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో. అందుచేత వాక్యమును ప్రేమిస్తాం. ఫాల్ ఇన్ లవ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో చదవడానికి ఉన్న ప్రేమలో పడ్డాడు స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. హల్లెలూయా. వాక్యము పాటించి పిల్లలు బలవంతురావుదును గాక, కలిమి సంపదలు ఇంటిలో ఉందరు గాక, దుష్టులు చూసి పళ్ళు కొరుకుదురు గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తారు. దేవుని రాకడలో మనం ఎత్తబడతాం. దేవుడు మమ్మల్ని దీవించను గాక. అందరు కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. తెలుస్తాం. అందరు కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రైజ్ స్మాల్ ప్రయత్నమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాలపు ఈ ఉదయకాలం ఈ విధంగా నీ సన్నిధిలో గడిపేట కృప ఇచ్చారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధిలో గడిపేట కృప ఇచ్చారు. మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనములు. బలలో పాలు పొందడానికి కృప ఇచ్చారు ప్రభువా. స్తోత్రం. సంఘమును బలపరిచి నడిపించి నీవే మహిమ పొందుమని ఇంతవరకు నడిపించారు. నీకు వందనాలు. సమస్తము నీ చేతకు పోస్తున్నాం, దీవించమని. ఎత్తబడిన కాணிక దశంభాగం నీ చేతకు పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా నడిపించండి. నీకే వందనాలయ్యా. సమస్తము నీ చేతకు పోస్తున్నాం, దీవించమని. సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన. యేసయ్యనామములో ఇచ్చినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. అందరికీ వందనాలండి.